మరోసారి ప్రజలకు వాహిని మీడియా ద్వారా ప్రజలకు బొల్లివ్యాధి గురించి చెప్పుటకు అవకాశం కల్పించిన వాహిని మీడియా యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు బొల్లివ్యాధి గురించి మాట్లాడుకున్నాం. బొల్లివ్యాధి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రావచ్చు, వయసుతో సంబంధం లేదు. ఈ బొల్లివ్యాధి అనేది కొంతమందికి బ్లాక్ రంగులో ఉంటుంది, కొంతమందికి గోధుమ రంగులో కనిపిస్తుంది, కొంతమందికి వైట్ ప్యాచెస్గా కనిపిస్తాయి. బ్లాక్ రంగు అనేది హై పిగ్మెంటేషన్ ల్యూకోడర్మా అంటారు దీన్ని. ఇది కూడా కొంతమంది అల్లోపతి డాక్టర్లు ఇది ఏ కారణాల చేత వస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని కొంతమంది డాక్టర్లు చెప్తారు. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే, మన బ్రెయిన్లో సాధారణంగా పీనియల్ గ్రంథి అనేది ఉంటుంది మన పెద్ద మెదడులో. ఈ పెద్ద మెదడులో పీనియల్ గ్రంథి ఏం చేస్తుందంటే, పిట్యూటరీ గ్రంథి వేరు. పీనియల్ గ్రంథి హార్మోన్ సామర్థ్యం ఎక్కువైతే పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ నల్లగా దురద మచ్చలు పిగ్మెంటేషన్ వస్తుంది. ఆ పీనియల్ గ్రంథి సామర్థ్యం తగ్గినప్పుడు బొల్లివ్యాధి వస్తుంది. ఆ విధంగా కొంతమందికి వస్తుంది బొల్లివ్యాధి. ఇంకొంతమందికి మన బ్రెయిన్లో పీనియల్ గ్రంథి బాగానే ఉంటుంది, దాని సామర్థ్యం బాగుంటుంది. కానీ వ్యాధి నిరోధక శక్తి ఈ చర్మంలోని మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. ఈ చర్మంలో కణజాలము మెలనోసైట్స్ ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మీద ఎదురుదాడి చేయడం వల్ల ఆ మెలనోసైట్స్ నశించిపోతాయి. ఆ నశించిపోయిన దాని వలన ఆ బొల్లివ్యాధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఫస్ట్ చిన్నగా ప్రారంభమయ్యి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా దాడి చేస్తూ రావడం వలన శరీరం అంతా వ్యాప్తి చెందుతూ వస్తుంది. దీనికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు, ఎక్కడ కానీ లేదు. అయితే మన ఆదివాసీ గిరిజన వైద్యంతో దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. పాముగడ్డలోనే ఉన్నాయి. ఈ పాముగడ్డలో చూసడానికి తెల్లగా ఉంటాయి. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. పాము దొండగడ్డలు ఉన్నాయి, పాము గడ్డలు ఉన్నాయి. 2 చూసేదానికి ఒకే రకంగా ఉంటాయి. ఈ పాము దొండ గడ్డలు ఏం చేస్తామంటే, పాము దొండగడ్డలు, పాముగడ్డ ఒక చోట ఎండబెట్టేసి 1 నెల తర్వాత ఇట్లా పిసికినామంటే పాము దొండగడ్డ పొడైపోతుంది, బూడిదై పుడుస్తుంది, బూజుగా. పాముగడ్డ అనేది బూడిది కాదు, పౌడరు, అది గట్టిగానే ఉంటుంది. అది రెండింటికి తేడా. మళ్ళీ చెప్తున్నారు, గమనించండి. పాము దొండగడ్డ 1 నెల తర్వాత ఇట్లా పిసికితే బూడిదైపోతుంది. పాముగడ్డ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే బూడిది కాదు, గట్టిగా ఉంటుంది. ఈ పాముగడ్డను బాగా ఎండబెట్టుకొని దంచి వస్త్రగాలితో చేసి, అదే ఈ పాముగడ్డ తీగులుగా ఉంటాయి, ఆ తీగులతో ఉడకబెట్టాలి. ఆ పాముగడ్డలు తెచ్చుకొని బాగా దంచి బాడీ అంతా అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ పగులు అప్లై చేసుకోవాలి. ఏమవుతుందంటే 21వ రోజే శరీరం అంతా ఉన్నిలే, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అన్నా బొల్లివ్యాధి 21వ రోజు ఈ చెమట గ్రంథుల చోట ఈ శరీరంలో చెమట గ్రంథులు ఉంటాయి. ఈ చెమట గ్రంథులు 21వ రోజు పేషెంట్కి నేను హామీ ఇస్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి పేపర్లో. ఏ రోజు డేట్ రాసుకో, ఆ డేట్ నుంచి 21వ రోజు. 21వ రోజు అంటే 21వ రోజే, అనుమానమే లేదు. ఈ చెమట గ్రంథులు ఉండే చోట మచ్చలు స్టార్ట్ అవుతాయి చిన్నగా. 21వ 3వ వారము, 6వ వారానికంతా 40% 40 నుంచి 60%, 6 వారాల్లోనే 60% వ్యాధి కొత్త చర్మం వచ్చేస్తుంది. ఇక్కడ బొల్లి వ్యాధి మాత్రం ఇక్కడ నుంచి ఇట్లా అరచి ఉంది కదా, అరచి పైభాగం ఇక్కడ మళ్ళీ పాదాలు 3వ నెల 3వ నెల అంటే 12 వారాలు. 10 వారాల తర్వాత 11వ వారం 12వ వారం స్టార్ట్ అవుతుంది. 3వ నెల ఆఖరిలో ఈ అరచేతుల పైభాగాల్లో మళ్ళీ పాదాలు. నేను మహిళలకు గౌరవిస్తున్నాను, విమర్శించడం లేదు, అవగాహన కోసం చెప్తున్నాను. కొంతమంది స్త్రీలకు వక్షోజాలు ఉంటాయి, వక్షోజాల పైన నిప్పలు, ఆ నిప్పలు మాత్రం అక్కడ కూడా అంతే
3 నెలల తర్వాతనే అక్కడ 3వ వారం 2.5 నెలలు అయిపోయినాక 3వ నెలలో శరీరం అంతా వస్తుంది. ఆ స్త్రీలకు మాత్రం ప్రైవేట్ పార్ట్ల దగ్గర మాత్రము 3వ నెలలో స్టార్ట్ అవుతాయి. ఈ పైన కడుపు పైన కాళ్ళ పైన మొత్తం అందరికీ సేమ్, పురుషులకు మహిళలకు ఒకే విధంగా వస్తాయి. వాళ్ళకు మాత్రం 3 నెలల తర్వాత కొత్త చర్మం రావడం ప్రారంభమవుతుంది. ఇక్కడ విటిలిగో చర్మ వ్యాధి సోరియాసిస్ చర్మాదికి పూర్తిగా విరుద్ధం. సోరియాసిస్ చర్మ వ్యాధి లోపల ఉండే టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ అంతా పైకి వచ్చిన తర్వాత క్లియర్ అవుతుంది. ఈ విటిలిగో వ్యాధి అలా కాదు, 21వ రోజు నుంచినే హీలింగ్ రావడం ప్రారంభమవుతుంది. 6 నెలల్లో సంపూర్ణంగా కొత్త చర్మం వచ్చేస్తుంది. మళ్ళీ జీవితంలో రాదు, ఏమాత్రం సైడ్ ఎఫెక్టే ఉండదు. దీంట్లో పేషెంట్ ఎంత హ్యాపీగా ఉంటాడంటే అంత హ్యాపీగా ఉంటాడు. శరీరం అంతా ఉన్నిలే, 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఉన్నాయి, ఇబ్బందే లేదు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడెక్కడో తిరిగి ఏదో చేసుకొని ఆపరేషన్లో అది ఇది ఏదో చేసుకో, ఇది అంత అవసరం లేదు. తేలిగ్గా బాగా అవుతుంది. ఇంటికానే హ్యాపీగా అప్లై చేసుకుంటే చాలు, బొల్లి వ్యాధి పర్మనెంట్గా క్లియర్ అవుతుంది, అనుమానమే లేదు. 21వ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 6 నెలల్లో సంపూర్ణంగా నయం అయిపోతుంది. అది ఎలాంటి బొల్లి వ్యాధి అయినా సరే, శరీరం అంతా ఉన్నిలే, అదొకటి. ఇంకొకటి కొంతమందికి బొల్లి వ్యాధే కాదు, బొల్లి వ్యాధి ఉండే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొంతమంది కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాళ్ళల్లో ఒకవేళ ఇన్ఫెక్షన్, బొల్లి వ్యాధి ఉంది, కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది, ఏం చేయాలా? ఆ బొల్లి వ్యాధికి వైద్యం చేయాలా, కాళ్ళలో ఇన్ఫెక్షన్కు వైద్యం చేసుకుంటారు రావాలా. అదేవిధంగా బొల్లి వ్యాధికి మెడిసిన్ ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంకా ఏమైనా చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా? బొల్లి వ్యాధి ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇంకా ఏమన్నా వాళ్ళ శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి వైద్యం చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఈ బొల్లి వ్యాధికి పథ్యం ఏమన్నా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఆయుర్వేదం అంటేనే పథ్యం, అది కంపల్సరీ. పథ్యం ఉంటేనే ఈ మూలికా వైద్యాలు కూడా పనిచేస్తుంది. సోరియాసిస్ పేషెంట్ లాగానే వీళ్ళు కూడా మాంసం అనేది తినకూడదు. అన్ని రకాలైన కూరగాయలు తినచ్చు, పాలు, పెరుగు, నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు. వీళ్ళు కూడా మాంసాహారం తినకూడదు, కూల్ డ్రింకులు తాగకూడదు. మెయిన్ ఈ శీతల పానీయాలు అమ్ముతూ ఉంటారు కదా, అది వాడకూడదు. అదే మన ఇంట్లో సపోటా, బొప్పాయి, పైనాపిల్ తెచ్చుకొని మన ఇంట్లో గ్రైండర్లు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఇబ్బంది లేదు. కూల్ డ్రింకులు, మాంసాహారం తినకూడదు. ఈ వ్యాధి అయిన తర్వాత ఆ తర్వాత మాంసాహారం తినవచ్చు, ఇబ్బంది లేదు. పక్కా 100కు 100% నేను హామీ ఇస్తున్నాను, బొల్లి వ్యాధి పర్మనెంట్గా నయమవుతుంది. ఒకవేళ మాకు నమ్మకం లేదు సార్ బొల్లి వ్యాధి నయమవుతుంది అని మీకు పేషెంట్కి నమ్మకం లేకపోతే నా దగ్గరనే ఉండొచ్చు. 3 వారాలు కానీ 6 వారాలు కానీ పేషెంట్ నా దగ్గరనే ఉండొచ్చు. కొత్త చర్మం వచ్చినాక 6 వారాల్లోనే నమ్మకం వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ నమ్మకం లేని పేషెంట్లకు నా దగ్గర మీరు 6 వారాలు ఉండి 7వ వారం మీ ఇంటికి వెళ్ళచ్చు. 100కు 100% నేను హామీ ఇస్తున్నాను, బొల్లి వ్యాధి నయమై తీరుతుంది. తేలికైన సులభమైన పద్ధతి నా మెడిసిను, ఇబ్బంది లేదు. మరోసారి వాహిని మీడియాకి యాజమాన్య కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. నమస్కారం. కనిపిస్తుంది. ఎలాంటి మార్పు వచ్చింది? నువ్వు రాక మీ వాయిస్ బాగుంది, చెప్పుకా. నిలబడి కొంచెం చెప్పు, ఎలాంటి మార్పు వచ్చింది? ఇంతకుముందు ఎక్కువ బాగుంది, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకున్నా కానీ తగ్గలేదు. మీరు చిన్న వల్ల తగ్గింది మెడిసిన్. మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. అంతా ఇది అంతా బాగా మార్పు వచ్చింది. కూడా మార్పు వచ్చింది. చెప్పమ్మా, అందుకని బాగా క్లియర్ అయింది. ఇది కనిపిస్తా ఉందా? కనిపిస్తుంది. నువ్వు 4 మాటలు చెప్పుకా. పర్వాలేదు, చెప్పు. అదే ట్రీట్మెంట్. మా అబ్బాయికి పర్వాలేదు తిరిగి మీరు ఏడాది చూపించినారు ఇంతకుముందు. మీరు ఏడాది చూపించినారు, అది చెప్పు. ఇప్పుడు చెప్పు, జరిగిన మార్పు చెప్పు. పర్వాలేదు, అట్లా కెమెరా కాదు. అదే పలంనేరులో చూపించిన కన్నా ఏడు తీసుకున్నా అంటే తగ్గుతా ఉంది. అట్లా కెమెరా కాదు చూపించింది మా అబ్బాయి.
ఇట్లా వచ్చిందా ఏడు మార్పు వచ్చింది ప్రస్తుతానికి. ఇది ఇది కూడా వచ్చింది. ఇది కూడా బాగా వచ్చింది. ఇది కొంచెం తగ్గుతా ఉంది. ఈ చుక్కలనే తగ్గుతా ఉంది. ఏడు మాత్రం ఈ చుక్క వచ్చింది. అది మాత్రం వచ్చింది. ఏడు వచ్చింది. ఏడు భాగం ఏడు దీంట్లో రాలే. ఇది వచ్చింది. ఓకే. కాలము బాగా ఆడొచ్చింది. ఇది ఈ చుక్క పడింది. ఇంకా 2 months అయింది కదా. ఇంకా జనవరి 21 వస్తే 2 నెలలు. 2 నెలలు అవుతుంది. ఫిబ్రవరి 21 వస్తే 3 నెలలు. 3 నెలలు అవుతుంది. ఫిబ్రవరి 21 ఇంకా మార్పు వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఆయిల్ మీరు ఎక్కువ నాకు ఏదైనా ఫ్రెండ్స్ కావాలా ఫ్రెండ్స్ అంటున్నా నాకు తెలుసు ఎట్లా వైద్యం చేయాలని. మీరు ఎట్లా వస్తారు అట్ట చేయమని వీడియో ఇది ఏడు పెట్టేసుకునేదా? ఎక్కడికి వచ్చినప్పుడు ఆ నుంచి ఎందుకు తెచ్చుకునేది నేనే తెచ్చేసిన. మామూలుగా మీరు ఏం చేస్తారంటే ఇటు పోస్తాం, అటు పూసే సైలెంట్ అయిపోతారు కదా. ఇట్లేదు రుద్దాలి కొంచెంసేపు.